ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కేరళలో వన్ ఆఫ్ ద వైరస్ అవుట్ బస్ట్. ఇట్స్ కాల్డ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? మన ఇంట్లో ఉండే వాటర్ హీటర్స్లో కానీ వాటర్ సప్లై చేసే పైప్స్లో కానీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. దాని నుంచి కాపాడుకోవడం అనేది చాలా కష్టం ఉంటుంది. సో ఇది అమీబా అనేది వైరస్ కాదు. ఫ్రెష్ వాటర్ లేక్స్, పాండ్స్ అంటే సరస్సుల్లో వాటిల్లో ఉంటుంది, స్విమ్మింగ్ పూల్స్లో ఉంటుంది. సో ఎందుకు ఇది కేరళలోనే బాన్ అయిందనా లేకపోతే కేరళలోనే స్టార్ట్ అయిందనా ఎందుకు? సో ఎక్కువ రైనీ సీజన్స్ అవి ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ కేరళ స్టేట్లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ పాండ్స్, లేక్స్ అవి ఎక్కువ అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు ఈ అమీబా అనేది ఇప్పుడు ఇంకా వేరే స్టేట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అమీబా అనేది మనిషి నుంచి మనిషికి అయితే స్ప్రెడ్ అవ్వదు. ఇది అమీబా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత డెత్ కాజ్ అవ్వడానికి అంటే మన కంప్లీట్ బ్రెయిన్ రాటన్ అయిపోవడానికి ఎంత టైం ఉంటుంది? స్టార్ట్ అయిన సిమ్టమ్స్ మ్యాక్సిమం 7 days లోపల స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం డెత్ 2 weeks లోపల చనిపోతారు. హాయ్, హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. మనమున్న జనరేషన్లో టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా కొత్త కొత్త వైరస్లు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో కేరళని ఒక వైరస్ అయితే అత్యంత భయంకరంగా భయపెడుతుంది. అదే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది? దీని లక్షణాలు ఏంటి? ఇది ఎవరెవరికి అంటే ఎవరెవరికి సోకుతుందన్న విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. మురళీకృష్ణ గారు న్యూరాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సో సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఎక్కడ చూసినా కూడా వినేది ఏంటి అని అంటే కేరళలో వన్ ఆఫ్ ద వైరస్ అవుట్ బస్ట్. ఇట్స్ కాల్డ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? సో యాక్చువల్గా అదే వైరస్ కాదు. సో అమీబా అంటాము. సో అమీబా అంటే ప్రోటోజోవన్స్. అవి యూజువల్గా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్స్. సో ఇది వైరస్ కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్, బ్రెయిన్ ఈటింగ్ అమీబా. అమీబా అంటే ఏంటంటే బ్యాక్టీరియా కంటే కొంచెం పెద్దది ఉంటుంది. బ్యాక్టీరియాని తిని అవి బతుకుతూ ఉంటాయి. సో ఇవి ఏముంటాయి? ఇవి ఫ్రెష్ వాటర్స్లో ఉంటాయి, పాండ్స్లో ఉంటాయి, లేక్స్లో ఉంటాయి, సరస్సుల్లో ఉంటాయి. ఇంకా మన స్విమ్మింగ్ పూల్స్, ఇలా అసలు ఏమైనా స్విమ్మింగ్ పూల్స్ ఉంటే అందులో ఉంటాయి. సో ఫ్రెష్ వాటర్స్ ఉండాలి. ఇంకోటి వీటి థర్మోఫిలిక్ అంటారు. అంటే టెంపరేచర్ 25 degrees to 40 degrees సెంటిగ్రేడ్ ఉన్న టెంపరేచర్స్ ఏరియాలో ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఉండేవి ఏమంటే 3 stagesలో ఉంటాయి. ఒకటి సిస్ట్ స్టేజ్ అంటాం. అంటే ప్రతికూల పరిస్థితుల్లో అది దాని చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసుకొని డార్మెంట్గా ఉండిపోతుంది. దానికైతే ఎప్పుడైతే టెంపరేచర్స్ దానికి అనుగుణంగా వచ్చాయో 25 to 40 degrees సెంటిగ్రేడ్, ఫ్రెష్ వాటర్స్, లేక్స్ వాటిలో ఉన్నప్పుడు, లేదా స్విమ్మింగ్ పూల్స్లో సరిగ్గా మనం క్లోరినేషన్ సరిగ్గా చేయనప్పుడు కానీ అవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యేసి అమీబా ఫామ్కి వెళ్తాయి. అంటే ట్రోఫోజాయిడ్ ఫామ్ అంటారు. లేదా కొంతమందికి ట్రోఫోజాయిడ్ కాకుండా ఇంకొక బైఫ్లాజెల్లేట్ అంటాం. అంటే అది బ్యాక్టీరియా నడవడానికి, అమీబా నడవడానికి అవి ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫామ్స్లో ఉన్నవి మనం స్విమ్మింగ్ చేసినప్పుడు లేదా డైవింగ్ చేసినప్పుడు ముక్కులోంచి ఇవి బ్రెయిన్ లోపలికి వెళ్తాయి. సో మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతాయి, ముక్కులోకి వాటర్ కనుక వెళితే సో ఇవి ముక్కులోంచి బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది యోగా గురువులు, కొంతమంది యోగా వాళ్ళు వాటర్ ముక్కులోంచి తీసుకొని మళ్ళీ ముక్కులోంచి ఒక దాంట్లోంచి తీసుకొని ఒక దాంట్లో వదిలేయడం అవి చేస్తుంటారు. సో దీంట్లోంచి కూడా అది బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా వెరీ వెరీ రేర్గా మన ఇంట్లో ఉండే వాటర్ హీటర్స్లో కానీ వాటర్ సప్లై చేసే పైప్స్లో కానీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అనుకున్నంతగా ఇదైతే అంత కామన్ అమీబా అయితే కాదు, వెరీ రేర్ అమీబా. కానీ దాని ఫెటాలిటీ అంటే దాని ఒకసారి వస్తే కనుక దాని నుంచి కాపాడుకోవడం అనేది చాలా కష్టం ఉంటుంది. సో ఇది అమీబా అనేది వైరస్ కాదు. ఫ్రెష్ వాటర్ లేక్స్, పాండ్స్ అంటే సరస్సుల్లో వాటిల్లో ఉంటుంది, స్విమ్మింగ్ పూల్స్లో ఉంటుంది. సో టెంపరేచర్స్ 25 to 40 degrees టెంపరేచర్స్లో అవి యాక్టివ్గా ఉంటాయి. సో సార్, ఇప్పుడు అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ ఇప్పటి వరకు అయితే ఓన్లీ కేరళలోనే మనం ఈ కేసెస్ చూస్తున్నాం. సో ఎందుకు ఇది కేరళలోనే అంటే బాన్ అయిందనా లేకపోతే కేరళలోనే స్టార్ట్ అయిందనా ఎందుకు? సో ఫస్ట్ మంది క్లైమాటిక్ కండిషన్స్. సో ఎక్కువ రైనీ సీజన్స్, అవి ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ కేరళ స్టేట్లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ పాండ్స్, లేక్స్ అవి ఎక్కువ అక్కడ ఉంటాయి. టెంపరేచర్స్ కూడా దానికి అనుగుణంగా ఉండే టెంపరేచర్స్ కూడా కేరళలో ఎక్కువ ఉంటాయి. సో కేరళలోనే కాదు, సౌత్ ఇండియాలో కంపారిటివ్గా సౌత్ ఇండియాలో ఎక్కువ. యాక్చువల్గా ఫస్ట్ అమెరికాలో కనుగొన్నారు. సో మన ఇండియాకి వచ్చేసరికి కేరళలో ఎక్కువ కనుక్కోవడం జరిగింది బికాస్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ మోర్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అండ్ పాండ్స్. సో ఇప్పుడు ఈ అమీబా అనేది ఇప్పుడు ఇంకా వేరే స్టేట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇది అమీబా అనేది మనిషి నుంచి మనిషికి అయితే స్ప్రెడ్ అవ్వదు ఇది. సో లైక్ అదర్ కరోనా వైరస్ లాగా అట్లా స్ప్రెడ్ అవ్వదు.
ఉన్న పాండ్లోనే కూడా కొన్ని కండిషన్స్లో అది యాక్టివ్ ఉంటుంది, ఒక్కొక్కసారి డార్మెంట్గా ఉంటుంది. సో ప్రతి పాండ్లో ప్రతిసారి అక్కడే రావాలని ఏమీ లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాండ్లో అంటే మన ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే అది యాక్టివేట్, సిస్ట్ ఫామ్ నుంచి అది యాక్టివేట్ అవుతుంది. ఒక మనిషి నుంచి మనిషికి అయితే ఇది స్ప్రెడ్ అవ్వదు. సో సార్ ఇప్పుడు ఇది అంటే లైక్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని అంటున్నారు. అసలు ఇది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఫస్ట్ అది మనం ఇందాక చెప్పినట్టు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ముక్కులోకి వాటర్ వెళ్ళినప్పుడు కానీ, కొంతమంది డైవింగ్ చేస్తారు, డైవింగ్ చేసినప్పుడు కూడా ఆ ముక్కులోంచి వాటర్ వెళ్ళినప్పుడు ఈ అమీబా స్టేజ్లో కానీ లేకపోతే ఫ్లాజెల్లెట్ స్టేజ్లో కానీ మనకు ఆల్ఫాక్టరీ నర్వ్స్ అని ఉంటాయి. అంటే ముక్కులోంచి ఇక్కడ నుంచి బ్రెయిన్లోకి కనెక్షన్స్ ఉంటుంది, క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అని ఉంటుంది ప్రొటెక్టివ్ది. సో వాటిని డ్యామేజ్ చేసుకుంటూ అవి నరాల నుంచి పాకుతూ బ్రెయిన్ లోపలికి వెళ్తాయి. వన్స్ బ్రెయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత అది దాని నుండి కెమికల్స్ ప్రొడ్యూస్ చేసి అక్కడ ఉండే బ్రెయిన్ని తినేస్తుంది. లైక్ ఆస్ట్రోసైట్స్, నర్వ్ సెల్స్ని అవి తినేసి నెక్రోసిస్ అంటాం, అంటే కుళ్ళిపోయేటట్టు చేస్తుంది ఆ ఏరియాలో, దాని చుట్టూ వాపు వస్తుంది. సో అందుకని దీన్ని నెక్రోటైజింగ్ ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్కెఫలైటిస్, నెక్రోటైజింగ్ ఎన్కెఫలైటిస్ అని కూడా అంటారు. అంటే మామూలుగా మెనింజైటిస్ ఆర్ మెనింగోఎన్కెఫలైటిస్ అంటే బ్రెయిన్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ లేయర్స్ చుట్టూ వాపు రావడము లేదా బ్రెయిన్ లోపల వాపు రావడం అనేది జరుగుతుంది. వాటితో పాటు కూడా అది బ్రెయిన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, నెక్రోసిస్ చేస్తుంది. అంటే ఒక పుండులాగా ఫామ్ చేసి దాన్ని తినేస్తూ ఉంటుంది, అందుకని బ్రెయిన్ వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది. సో దీనివల్ల అందుకని దీన్ని నెక్రోటైజింగ్ అమీబిక్ ఎన్కెఫలైటిస్ అంటారు. సో సార్ ఇప్పుడు ఇది అంటే అదర్ దాన్ మన బాడీ పార్ట్స్లో బ్రెయినే కాకుండా ఇంకా ఇతర బాడీ పార్ట్స్ని ఏదైనా ఎఫెక్ట్ చేసే అవకాశం? ఓన్లీ బ్రెయిన్కే అది ఎఫెక్ట్ అవుతుంది, ఇంకెక్కడ రాదు. బ్రెయిన్లో కూడా అది మెనింగోఎన్కెఫలైటిస్ కావచ్చు, లేకపోతే చిన్న యాప్సిస్ లాగా ఫామ్ అవ్వచ్చు, నెక్రోటిక్ ఏరియాస్ ఫామ్ అవ్వచ్చు, డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ది బ్రెయిన్ ఫామ్ అవ్వచ్చు, ఇంకెక్కడ స్ప్రెడ్ అవ్వదు. అది కూడా ఓన్లీ ముక్కులోంచి వెళితేనే వాటరు స్ప్రెడ్ అవుతుంది. మన స్విమ్మింగ్ పూల్లో వాటర్ తాగినా స్ప్రెడ్ అవ్వదు. సో సార్ ఇప్పుడు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది ఏం లేదా? సో ఫస్ట్ లక్షణాలు ఏమేమి వస్తాయి చెప్పుకుందాము. ఫస్ట్ వచ్చిన తర్వాత మెనింగోఎన్కెఫలైటిస్ అంటే ఏంటంటే హెడేక్, వామిటింగ్స్, బాగా తలనొప్పి ఎక్కువ రావడము, వాంతులు రావడము, జ్వరం రావడము, స్ప్రో కోల్పోవడము, ఫిట్స్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. ఒకసారి అమీబా లోపలికి వెళ్ళింది అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత లక్షణాలు ఎప్పటికీ వస్తాయి. 2 నుంచి 10 రోజుల లోపల లక్షణాలు స్టార్ట్ అవుతాయి. మనసు లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం 2 వారాల లోపల 97%, 100 మందిలో 97% మంది చనిపోతారు. సో ఎందుకంటే ఇది కనుక్కోవడం కూడా కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే వెరీ రేర్ డిసీజ్ కాబట్టి. ఫస్ట్ సిమ్టమ్స్ మామూలు ఎనీ వైరల్ ఫీవర్ లాగే ఉంటుంది. సో హెడేక్, వామిటింగ్స్, తలనొప్పి, వాంతులు, ఫిట్స్ రావడము, సో ఇవి ఉంటాయి. సో అందరుగా బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అది అనుకుంటారు. సో వన్స్ మనం ఎంఆర్ఐ చేసిన తర్వాత ఫస్ట్ ఫ్యూ డేస్లో చేంజెస్ కనపడకపోవచ్చు, బట్ వన్స్ ఒక వారం 10 రోజులు అయిన తర్వాత సివియర్ దేనికి రెస్పాండ్ అవ్వకపోవడం, యాంటీబయాటిక్కి రెస్పాండ్ అవ్వకపోవడం, అప్పుడు ఇది సస్పెక్ట్ చేస్తారు. బట్ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. సో పేషెంట్ ఎప్పుడైనా కనుక ఫీవర్, హెడేక్, వామిటింగ్స్, మెనింగోఎన్కెఫలైటిస్ సస్పెక్ట్ చేస్తున్నప్పుడు స్విమ్ వాటర్లో రీసెంట్గా ఏమైనా స్విమ్ చేశారా లేదా, డైవింగ్ అట్లా ఏమైనా ప్రొఫెషన్లో ఉన్నారా లేదా, సో ఇవి మనం కనుక్కోవాలి. అవి ఉంటే కనుక మనకు హై సస్పిషన్ చేసుకోవాలి. ఇంకొకటి అది ఇప్పుడు కేరళలో ఎక్కువ ఉంది, మిగతా స్టేట్స్లో కూడా లేదు కాబట్టి. సో ఇట్స్ వెరీ రేర్ డిసీజ్, బట్ ఒకసారి వస్తే క్లస్టర్స్ లాగా వస్తాయి. సో అంటే ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఇప్పుడు డైవింగ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళల్లో ఇది సోకే అంటే లైక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అదే స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా తల మనం పైకెత్తి పెట్టి స్విమ్మింగ్ చేయాలి. ఎప్పుడైతే తల ముంచి ముక్కులోకి వాటర్ వెళ్తే కనుక స్విమ్మింగ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కూడా ఆ పాండ్లో అది యాక్టివ్ స్టేజ్లో ఉండాలి. ప్రతి పాండ్లో ప్రతి లేక్లో ఉండొచ్చు, బట్ కరెక్ట్ టెంపరేచర్ స్టేట్లో ఉండాలి. సో అది ఇంకొకటి ఏంటంటే ఇది ఇమ్యూనో కాంప్రమైజ్లో వస్తుందని కాదు, అంటే మనకు బాడీలో ఇమ్యూనిటీ తగ్గితే వచ్చేది కాదు. సో నార్మల్ పర్సన్స్ కూడా వస్తుంది. సో నార్మల్ యాక్టివ్ ఉన్న వాళ్ళు సడన్గా ఫీవర్ వచ్చి ఇట్లా ఫిట్స్ వచ్చి చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే ఈ అమీబా అంటే లైక్ ఇది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత డెత్ రేట్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. 97% ఉంది. 100 మందిలో 97 మంది, 97%. బట్ ఇప్పుడు మనకు మొన్న కేరళలో ఆల్మోస్ట్ 61 కేసెస్ ఐడెంటిఫై అయినాయి, బట్ ఓన్లీ 20 మెంబర్స్ చనిపోయినారు ఇప్పటి వరకు, 21 అనుకుంటా. సో చూడాలి మరి నెక్స్ట్ వీక్. సో ఎర్లీ డిటెక్షన్ ఒకటి మనం తొందరగా ఏమైనా కనుక్కోగలిగితే, సో మనం ఏం టెస్ట్లు ఎట్లా కనుక్కోవచ్చు ఇది. సో ద ఫస్ట్ థింగ్ హిస్టరీ. సో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసి వచ్చాడు, ఒక 4-5 రోజుల తర్వాత జ్వరము, తలనొప్పి వచ్చింది అంటే ఇది ఒక సస్పెక్ట్ చేయాలి, డైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కానీ. సో నెక్స్ట్ రాగానే మన మామూలుగా రొటీన్ టెస్ట్ చేస్తాము. సో ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తాము, వాటిలో ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ సిఎస్ఎఫ్ ఎనాలిసిస్ అంటారు, అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. మనమైతే ఇందాక ఫామ్స్ చెప్పుకున్నాం, అమీబా ఫామ్ కానీ ఫ్లాజెల్లెట్ ఫామ్ కానీ, అది సిఎస్ఎఫ్లో మనకి కనపడతాయి.
లేదా పీసీఆర్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇది కనుక మనం చేసుకుంటే ఇది అని డయాగ్నోస్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అంటే లైక్ ఈ అమీబా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత డెత్ కాజ్ అవ్వడానికి అంటే మన కంప్లీట్ బ్రెయిన్ రాటన్ అయిపోవడానికి ఎంత టైం ఉంటుంది? సో మ్యాక్సిమం 2 వీక్స్. కొంతమందికి ఎర్లీగా అంటే కొంతమంది మామూలుగా ఇన్ జనరల్ మనం స్టార్ట్ అయిన సిమ్టమ్స్ మ్యాక్సిమం 7 days లోపల స్టార్ట్ అవుతాయి. మ్యాక్సిమం డెత్ 2 weeks లోపల చనిపోతారు. సో ఇక దీనికి అంటే ఇది మన బాడీలోకి వచ్చిందంటే డెత్ తప్ప దీనికి క్యూర్ అనేది లేదు ఇంకా. క్యూర్ అంటే ఎర్లీ డిటెక్షన్, హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఎక్కువగా అంటే ఇప్పుడు అటాక్స్ వరుసగా వస్తున్నాయి కాబట్టి కేరళ వాళ్ళు హై అలర్ట్లో ఉంటారు. సో మనం ఏం చేయాలి అంటే స్విమ్మింగ్ పూల్ చేసేటప్పుడు జాగ్రత్త. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఆల్ క్యూర్ ఆల్వేస్. సో ఏం ప్రివెన్షన్స్ తీసుకోవాలి? ఒకటి, స్విమ్మింగ్ చేసేటప్పుడు తల పైకి ఎత్తిపెట్టి స్విమ్మింగ్ చేయడం ఒకటి. సడన్గా దూకడం కానీ లేకపోతే డ్రైవింగ్ చేయడం కానీ చేయకూడదు. లేదా ముక్కు మూసుకొని స్విమ్మింగ్ చేయడం, లేదంటే క్లిప్స్ దొరుకుతాయి, నేజల్ క్లిప్స్, అవి పెట్టుకొని స్విమ్మింగ్ చేయడం ఒకటి. కొంతమంది స్విమ్మింగ్ పూల్ కిందకి వెళ్ళిపోయేసి అక్కడ చెత్తని కాలుతో ఇట్లా కలపడం అవి చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, అవి ఇంకా పైకి వచ్చేసి యాక్టివేట్ అవుతాయి. సో అట్లాంటివి చేయొద్దు. క్లోరినేషన్ మన మామూలుగా క్లోరినేషన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. టెంపరేచర్స్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి. సో ఇవి జాగ్రత్తలు నార్మల్గా ఇప్పుడు మన టెంపరేచర్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు 27 to 25 అట్లా తక్కువ టెంపరేచర్ కాకుండా కొంచెం హాట్ వాటర్ అంటే ల్యూక్ వామ్ లాగా ఉన్నప్పుడు కూడా అలాంటి వాటర్ వల్ల ఏం కాదంటారా? దాంట్లో కూడా వస్తుంది. అదే టెంపరేచర్ రేంజ్ 25 to 40. ఓకే. సో అందుకని ఇవి సమ్మర్స్లో ఎక్కువ వస్తాయి. సో ఆ టెంపరేచర్స్ మనము అందుకనే బయట స్విమ్మింగ్ పూల్స్లో కనుక టెంపరేచర్ కొంచెం తక్కువ పెట్టుకోవడం కానీ లేకపోతే మరీ ఎక్కువ పెట్టుకుని మనం స్విమ్మింగ్ చేయలేం కాబట్టి తక్కువ పెట్టుకోవడం అనేది బెటర్. క్లోరినేషన్ అనేది ఇంపార్టెంట్. క్లోరినేషన్ చేసుకుంటే మనం 99% అరికట్టవచ్చు రాకుండా. వన్స్ ఒకసారి వచ్చింది ఇన్ఫెక్షన్ అంటే ఫస్ట్ వాపు తగ్గించడానికి రొటీన్ స్టెరాయిడ్స్, డెకడ్రాన్ ఇంజెక్షన్స్ అవి ఉంటాయి. సో యాంటీ ఫంగల్స్ లేకపోతే అజిత్రోమైసిన్, తర్వాత మిల్ఫేసిన్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. కొంతమందికి ఇంజెక్షన్స్ డైరెక్ట్గా ఇంట్రాథీకల్ అంటే స్పెనల్ కార్డ్లోంచి బ్రెయిన్ లోపలికి వెళ్ళేటట్టుగా ఆంపోటెట్సిన్ ఇంజెక్షన్స్ అవి ఇస్తారు. సో అవి ఒక 7 నుంచి 10 రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాక్టైల్ రెజిమ్ అని ఉంటుంది, అది ఒక 45 రోజుల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఒక 2 వారాల లోపలే చనిపోతారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంట్రాథీకల్ ఆంపోటెట్సిన్ బి ఇంజెక్షన్ కనుక స్టార్ట్ చేస్తే చెప్పలేము. సర్వైవర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మోస్ట్ థింగ్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అంటే ఇప్పుడు ఈ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఈ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కంపల్సరీ సర్వైవ్ అవుతారు అన్నది ఏమైనా గ్యారంటీ ఉందా? లేకపోతే ఈ 2 weeks గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే మనకు యాజ్ పర్ బుక్ 97% మోర్టాలిటీ. బట్ పేషెంట్ బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. ఇంకొకటి మామూలుగా మనం ఏం చెప్తాం, బాడీలో ఇమ్యూనిటీ బాగా ఉంటే పేషెంట్ తొందరగా కోలుకుంటారని. ఈ కండిషన్లో అది కూడా లేదు. బాగా ఇమ్యూనిటీ ఉన్నా కానీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మామూలుగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే అసోసియేటెడ్ వేరే డిసీజెస్ ఉన్న ఎయిడ్స్ కానీ ఏమన్నా ఉన్న వాళ్ళకి తొందరగా డిసీజ్ ఏదైనా పెరుగుతుంది. కానీ దీనిలో నార్మల్ వాళ్ళకే వస్తుంది. కాబట్టి పర్సన్ బట్టి ఉంటుంది. బట్ మనం చేయగలిగింది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం. సో సార్ ఇప్పుడు అదర్ దెన్ దట్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ కానీ లేకపోతే డైవింగ్ చేసే వాళ్ళు కానీ ఇది కాకుండా కూడా మీరు మనం డ్రింకింగ్ వాటర్ ఏదైతే ప్యూరిఫైయర్స్ ఉంటాయి లేకపోతే మనకు వచ్చే ట్యాప్ వాటర్స్ కూడా కొన్నిట్లలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం తీసుకునే వాటర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు? టెంపరేచర్ అబవ్ 45 అంటే మనం కాచి చల్లార్చుకున్న నీళ్ళు తాగితే మనకి ఏదో నోట్లోంచి వెళితే నేను అదే చెప్తున్నాను, నోట్లోంచి కనుక వాటర్ లోపలికి వెళ్తే వైరస్ రాదు. ఓన్లీ ముక్కులోంచి వెళ్తేనే అంటే మనకి హెడ్ బాత్ చేసేటప్పుడు ముక్కులోకి వాటర్ లేకుండా చూసుకోవాలి. అది అంతేగాని మామూలు మన ఆర్ఓ వాటర్ తాగితే రాదు. సో ముక్కులోంచి వాటర్ వెళ్తేనే వస్తుంది. సో ముక్కులోకి వెళ్ళకుండా చూసుకోవాలి వాటర్. సో అదర్ దెన్ దిస్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మనం మార్చుకోవాల్సిన అవసరం? దీనికి స్పెసిఫిక్గా అయితే ఏం లేవమ్మా. బట్ సస్పిషన్ ఉంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనం సర్వైవల్ రేట్ పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నాం కదా ఇప్పుడు మన అందరినీ కలవర పెడుతున్నటువంటి అమీబా అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఏదైతే ఉందో అది మనకి ఏ విధంగానైనా సోకొచ్చు. ముఖ్యంగా ఎవరైతే వాటర్స్లలో ఎక్కువగా ఉంటారో ఐదర్ అది స్విమ్మింగ్ అయినా కావచ్చు లేకపోతే డైవింగ్ అయినా కావచ్చు. ఇలా చేసేటప్పుడు మనం అంటే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం చాలా వరకు కూడా ముఖ్యం. సో జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడో 1% ఛాన్స్ మనకు అది అమీబా మన బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదేంటి అంటే త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం దాన్ని డిటెక్ట్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే
ఉంటే కొంచెం వరకైనా కూడా మనం దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ వన్స్ అమీబా మన బ్రెయిన్లోకి ఎంటర్ అయిందంటే నియర్లీ 97% ఆఫ్ డెత్ రేట్ ఉంది. కాబట్టి దాని నుంచి మనం దూరంగా ఉండే ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.